అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా? ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలో ఎవరు లేరు సార్. దొంగ వెధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు, నేను జైలు పాలయ్యాను. బాబు గారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టిన నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ ట్యాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? ఏ టాక్సీ, వస్తావా? నా పేరేం ట్యాక్సీ కాదయ్యా. నీ పేరు ఏమిటి తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు. నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు.
నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తునంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లోనే ఉన్న పెద్ద దేశద్రోహి. రాయ్, ఏమిటి మీ కుశలం? నాన్న ఒక పెద్ద స్మగ్లర్ చేస్తాం. మా నాన్న స్మగ్లరా? నేను నమ్మలేను. మిస్టర్ శశిభూషణ్, మొన్న నువ్వు లండన్ లో విలువ కట్టిన వజ్రాలను మళ్ళీ నువ్వు ఒకసారి చూడాలని అవతల స్మగ్లర్స్ అడుగుతున్నారు. కనుక రేపు మళ్ళీ నువ్వు బయలుదేరాలని బాస్ చెప్పారు. నేను విన్నది నిజమేనన్నమాట. డాడీ ఈజ్ స్మగ్లర్. డాడీ ఈజ్ క్రిమినల్. నాకు పోయండి రాజా, అవును, తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్పదు. తప్పనిసరిగా నీతో తాగించే ఆ తెలిసిన నిజాలేమిటి? నీకు తెలియదంటారా? నీకేం తెలిసిందంటాను. ఏనాడో తెలియవలసింది, లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది. నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది. నాకు అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది. రాజా, అవుండే, మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది. మీరు నేరస్తులని తెలిసింది. తెలియగానే నేను నమ్మలేదు. ఇప్పటికీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ, మీరు నేరస్తులేనా? చట్టం దృష్టిలో దోషులేనా? మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా? చెప్పండి డాడీ, చెప్పండి. మై డియర్ బాయ్, నీకు తెలిసిందంతా నిజమే. ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడు. కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ఇప్పుడు అర్థం. రాజా, నేను పట్టుబడిన నేరస్తు. నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది. అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం, నేర్పించిన చదువు, ఏర్పరిచిన సౌకర్యాలు, తీర్చిన సరదాలు అన్నీ అన్యాయపార్జనతో సమకూర్చినవి, అంతా పాపిష్టి సొమ్ముతో తెచ్చినదేనా డాడీ? దౌర్భాగ్యపు డబ్బు కోసం, అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు ఈ అవినీతికి దిగుదారా? లేదు లేదు, డబ్బు మీద ఆశతో, సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ దారి పట్టాను. కట్టుకున్న మనిషి మీద ప్రేమతో, కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి ఈ తప్పు దారి పట్టాను. డాడీ, పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక, జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక, నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పడ్డాను.
మానవ అభిమానం విడిచి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను. నా భార్యా బిడ్డలను రక్షించమని అడిగాను, అర్థించాను, ప్రార్థించాను. కానీ ఏ ఒక్కడూ పట్టించుకోలేదు. మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే. నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం, ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను. ఆ పైన ఆ పిల్లల్ని పెంచుకోవడానికి, 2 పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు. Those unavoidable circumstances have driven me to this state. డాడీ, ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయమని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు, కథ ఉండొచ్చు. కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు. రాజా, కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపుతుంది. దాని సృష్టి సహజం అంటాం. వాటికి ఉన్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా? ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా? ప్రేమానురాగాలు ఉండొచ్చు, కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెట్లు గొప్ప ప్రాణులు కనుక ధర్మం, న్యాయం సంగతి కూడా ఆలోచించాలి. అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం. వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే. డాడీ, మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేనెంతో జాలిపడుతున్నాను. ఇంతకాలం ఆ పాపిష్టముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసినా బాగుండే. రాజా, నువ్వు ఒక బిడ్డగా తండ్రి అయి ఉంటే నీ మాట అనలేకపోయేవాడు, ఆ పని చెయ్యలేకపోయేవాడు. డాడీ, బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని, కానీ మీలా తప్పులు మాత్రం చేసేవాడిని కాదు. ఇంతకాలం ఈ పాపిష్టి సొమ్ము తిన్నానంటే చచ్చా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అన్యాయపార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఇంట్లో నేరస్తుని ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. రాజా, రాజా, ఒక్క మాట. ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం. కానీ కన్న కొడుకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు. పోయాక కాటిదాకా సాయం వస్తాడు. కొరివి పెట్టి సాగనంపుతాడు. ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? డాడీ, నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి, చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తుడి నుంచి. అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు. నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని, సంపాదించిన ఆస్తిపాస్తుల్ని, మీ ఇంటిని, మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి. ఒక సామాన్యమైన మనిషిగా, మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రిగా ఎప్పుడు మీరు నా గడపలోకి అడుగు పెడతారో అప్పుడు ఆప్యాయతో మీ చేయందుకుంటా, ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను. లేకపోతే ఈ కొడుకే మీకు లేడనుకోండి. గుడ్ బై. రాజా, రాజా, రాజును చెప్పేది మీ నాన్నగారు స్మగ్లర్స్ బుట్టాకు సంబంధించిన వారా? అవును సీత, ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది. నాది గొప్ప పుట్టుకని, నా తండ్రి ఒక గొప్ప వ్యక్తి అని గౌరవంగా తలెత్తుకు తిరిగిన నేను ఈ నిజం లోకానికి తెలిస్తే తల వంపులు కావాలి, లేదా తల వంచుకు చావాలి. బాధపడకు రాజా. సీత, మగవాడిగా నాకేం పర్వాలేదు. కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి, ఆమె భర్తకి తెలిసిన రోజున ఆమె కాపురం వల్ల కల్లోలమవుతుంది. నేరస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజున నా బావ ఆమెను అసెక్కించుకోవచ్చు, లేదా వదిలేయచ్చు. రాజా, ఆమెకి నిజం తెలియనివ్వద్దు. అవును, మా బ్రతికేమైనా సరే నా చెల్లెలి కాపురం చక్కగా ఉండాలి. అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు. ఏమిటి, అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? అవునమ్మా, 2 రోజులైంది. అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చుని కుమిలిపోతున్నారు. ఏం జరిగింది రావయ్య? అసలు గొడవ ఎందుకు వచ్చింది? నాకు తెలియదమ్మా. ఇద్దరూ గదిలో ఏదో గొడవ పడ్డారు. రాజాబాబు తనే పోతానన్నాడో పెద్దయ్య గారు పొమ్మన్నారో నాకు తెలియదమ్మా. బాబేడి? తాతగారు, నువ్వా బాబు? రా, కూర్చో. నువ్వైనా వచ్చావు, సంతోషం. మా
వెళ్ళిపోయాడా? ఎందుకని? నువ్వు కోపడ్డావా? లేదు బాబు, వాడే నన్ను కోపడి వెళ్ళిపోయాడు. ఉండమని ఏడ్చినా ఉండలేదు. ఏమిటి డాడీ, అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడు? మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నాడు? కాదనుకున్నది వాడు, వెళ్ళిపోయింది వాడు. ఈ ప్రశ్న నన్ను కాదమ్మా అడగాల్సింది, వాణ్ణి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాణ్ణి చూసుకుని బతికాను. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోతే ఇంకెవరిని చూసుకుని బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? బాధపడకండి డాడీ, నేను అన్నయ్యతో మాట్లాడతాను. నచ్చ చెప్పి మనసు మార్చి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. పద్మ, ప్లీజ్, నేనేమి చెప్పలేను, చెప్పను. నన్నేమి అడగకు. నిన్నేమీ అడగనన్నయ్య, కానీ నేనే ఒక విషయం చెప్తాను విను. అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు ఆయన. తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు. పెరిగొస్తున్న మనమే తన సర్వస్వం అనుకున్నారు. ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాల్ని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టరాగానే ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అన్నయ్య, ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నావు? ఎందుకు ఒంటరివాణ్ణి చేసి శిక్షించాలనుకుంటున్నావు? ఎందుకు ఆయన గుండెల్ని గాయపరచాలనుకుంటున్నావు? ఎందుకన్నయ్యా, ఎందుకు? పద్మ, నీ మాటలతో నన్ను వేధించకు. వెళ్ళిపో. వెళ్తానన్నయ్య, వెళ్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, కారణం ఏదైనా దైవం లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపం అన్నయ్య, పాపం. చెల్లెమ్మ, నన్ను పాపి అన్నావు, నేను చేసింది తప్పు అన్నావు. అయినా మరేం పర్వాలేదు. శివుడు విషాన్ని కక్కకుండా మింగకుండా ఎందుకు గొంతుకులో దాచుకున్నాడు? అది మాత్రం గుర్తుంచుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును డాడీ, ఎంత అడిగినా వెళ్ళిపోవడానికి కారణం మాత్రం అన్నయ్య చెప్పలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానని ఖచ్చితంగా చెప్పేశాడు. రాజా, అర్థం లేని నా బ్రతుకి అందమిచ్చావు. నిన్ను కలిసాకే నా జీవితం ఎంతో మధురంగా మధురంగా. హలో, రీజన్ టు మీ ఫస్ట్. ఈనాటి నుంచి మీ ముఠాతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మీకు తెలిసిన శశిభూషణ్ నిన్న రాత్రితోనే మరణించాడు. ఈ రోజు నుంచి కొత్త శశిభూషణ్ కొత్త జీవితం మొదలెడుతున్నాడు. బెదిరించినా భయపెట్టినా లాభం లేదు. నన్ను వదులుకోండి, నన్ను మర్చిపోండి. ఇవే నా పాత జీవితానికి ఆఖరి మాట. బాయ్. రామయ్య, అయ్యగారు, ఆ వెలుగు చూసావా రామయ్య? అది రోజు ఉదయించే సూర్యుడు వెలుగు కాదయ్య. నా చీకటి బ్రతుకులో మొదటిసారిగా ఉదయించిన సూర్యుడు. ఆ వెలుగులో కొత్త అందాలతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. రామయ్య, నాకు సహాయం చేయాలి. ఏమిటయ్యగారు? నాకు ఈ రోజు నీ బట్టల జత ఒకటి కావాలి. అయ్యగారు, ఆశ్చర్యపో, నిజంగానే. ఆస్తి అంతస్తు ఏదీ ప్రదర్శించని అతి మామూలు దుస్తులు కావాలి. నా సంపాదనతో కొన్నది ఏదీ నా దగ్గర ఉండకూడదని నా కొడుకు చెప్పాడు. అందుకే నీ దుస్తులు నాకు అవి ధరించి అతి సామాన్యమైన మనిషిగా నా కొడుకు దగ్గర పెడతాను. అలాగే అయ్యగారు. రాజా! డాడీ, నా కోసం వస్తున్నారా? డాడీ! రాజా!
డాడీ డాడీ ఏమిటి ఏమిటి ఘోరం? మై డియర్ సన్, దారి తప్పిన మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకెప్పుడో తెలుసు. డాడీ రాజా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాణ్ణి, నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కడివి. నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిదనుకున్నా. డాడీ ఎవరు ఎవరు మిమ్మల్ని దెబ్బతీసింది ఎవరు? నా మాటలు విని మారిపోయి వస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఎవరు డాడీ ఎవరు? చెప్పను, చెప్పలేను. రాజా రాజా, మొదటిసారిగా మీకోసం నేను తప్పు చేశాను. ఆ తరువాత మిమ్మల్ని చంపుతామని బెదిరించి నా చేత వాళ్ళు తప్పులు చేయించారు. మీకోసం, మీ మంచి కోసం అడ్డదారి నడిచిన నేను అన్నీ మర్చిపోవాలని తాగుడికి దగ్గరయ్యాను, బిడ్డలకు దూరం అయ్యాను. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను. అలా అనకండి డాడీ. అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన ఆ మనుషులెవరు? వాళ్ళంతా నేను చూస్తాను. చెప్పండి డాడీ. నో నో, ఐ వోంట్ టెల్ యూ, ఐ వోంట్ టెల్ యూ. డాడీ రాజా, సుఖంగా బ్రతకవలసిన నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవటం నేను సహించలేను. రాజా డాడీ రాజా, నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను మూయటం కంటే నాకు వేరే అదృష్టం ఏం కావాలి? డాడీ. ఏం కావాలి? డాడీ గుడ్ బై మై సన్. డాడీ డాడీ, మీ చావుకు కారకులెవరో మీరు చెప్పకపోవచ్చు, కానీ నేను తెలుసుకుంటాను. కన్న కొడుకుగా నా తండ్రిని తప్పిన వాళ్ళ అంతం చూడటం నా కర్తవ్యం. ఆ నా కర్తవ్యం నెరవేరుస్తానని మీ చిట్టి మీద ప్రమాణం చేస్తున్నాను.